హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి అండి. దీన్ని మనం పాలతో చేస్తున్నాము. పాలతో కూడా రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్ పెట్టాను. 1 కప్పు ఉప్మా రవ్వ వేసానండి. దీన్ని కరాచీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 1 కప్పు రవ్వ వేసి సిమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించాలండి. రవ్వ అనేది మనకి కమ్మగా వాసన రావాలి. అలాగే లైట్గా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి రవ్వ ఫ్రై అయిపోయింది. సిమ్లో పెట్టి వేయించాలి. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. 1 కప్పు చికెన్ పాలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం పాలతోనే చేసుకోవచ్చు. 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ వేసి సిమ్లోనే ఉంచి బాగా కలిపి కుక్ చేయాలండి. రవ్వ మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఎక్కడ కూడా లంప్స్ ఉండలనేవి లేకుండా బాగా కలుపుకొని దీని కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఇది సాఫ్ట్గా ఉడికిపోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా చేసుకోవచ్చు. అలాగే ఉదయాన్నే ప్రసాదాలు చేసినప్పుడు హడావుడి లేకుండా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. పాలుని ఇష్టపడకపోతే మొత్తం వాటర్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ మనకి దగ్గరకు వస్తుంది కదండి. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ మనమైతే దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసానండి. నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసేసాను. కొంచెం స్వీట్ని తక్కువ ఇష్టపడే వాళ్ళు 3 వంతుల పంచదార వేసుకోవచ్చండి, 1 వంతు తగ్గించి. పంచదార వేసాక ఇలాచీ వేసానండి. ఇలాచీ వేసి బాగా కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయాక చివరిగా మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలి. మీరు కావాలంటే ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేతిలో వేయించి. నేనైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదండి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఇంకా దగ్గరికి వచ్చేసి ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. నేనైతే మీకు ఇంకా దగ్గరకు వచ్చాక చూపిస్తానండి. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయితే ఇది రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పాలతో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా సెపరేట్ అవ్వాలి. అంతేనండి. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.